గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఏపీ టెట్ 2024కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముందుగా ఆల్ ద బెస్ట్. ఎగ్జామినేషన్ అనేది దగ్గరికి వచ్చింది. అక్టోబర్ మాసంలో ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాదు. జనరల్గా అయితే మా విజయవాడకు సంబంధించిన వరదల కారణంగా పోస్ట్ పోన్ అవుతున్న విషయం కొందరు అంచనా వేశారు. అయితే మన ప్రభుత్వం అనేది కంపల్సరీగా ఏపీ టెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి దాదాపు చాలా చోట్ల వేకెన్సీ ఉంది కాబట్టి వాళ్ళని త్వరగా ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎగ్జామినేషన్ త్వరగా కండక్ట్ చేస్తున్నారు. టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అయితే డిఎస్సికి సంబంధించి సిలబస్ను ముందే అనౌన్స్ చేశారు. దాని ప్రకారం మెటీరియల్ కూడా బయటికి రిలీజ్ అవుతున్నాయి. దాన్ని మీరు త్వరగా అంటే మీ టెట్లో మంచి స్కోర్ తెచ్చుకొని డిఎస్సిలో మంచి బెస్ట్ మెరిట్తో బయటకు వస్తే జాబ్ కన్ఫామ్గా వస్తుంది. ఓకే, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జనరల్గా ఏపీ టెట్కు సంబంధించి కొందరు విద్యార్థులు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి రిపిటేషన్ చేసే సమయం లేని విద్యార్థుల కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఈ టాపిక్స్ని చదివేయండి. మనకి మొత్తం 30 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్లో చైల్డ్ డెవలప్ పెడగాకి సంబంధించి ఈ కాన్సెప్ట్స్ని కంపల్సరీ 100% నేర్చుకుని వెళ్ళండి. మిగతా వాటిని కూడా చదవండి. అయితే ఇవి మొదటిగా 100% కంప్లీట్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది మీరు కంపల్సరీ నేర్చేసుకోవాలి. అయితే మేజర్ ఇంకా టైం లేదు సార్, నేను చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి రిపీట్ చేయలేకపోయినాను, నాకు సమయం లేక నేను చదవలేకపోయినాను అంటే కంపల్సరీ ఈ టాపిక్స్ చదవండి. ఓకేనా? 1 మనకు సంబంధించి కొన్ని అంశాలు పేపర్ రాశాను. ఓకేనా? 1 అభ్యసనం సంబంధించిన లక్షణాలను నేర్చుకోండి. అభ్యసనం సంబంధించిన లక్షణాలను కంపల్సరిగా నేర్చుకోండి. మినిమంగా అభ్యసన లక్షణాలు దాదాపుగా ఒక 20 ఉంటాయి. ఈ అభ్యసన లక్షణాలకు సంబంధించి ఎగ్జామినేషన్లో సరికానిది అడుగుతాడు, సరైనది అడుగుతాడు. అంటే సత్య ప్రవచనం పడతాడు, అసత్య ప్రవచనం పడతాడు. కాబట్టి అభ్యసనం సంబంధించి లక్షణాలను అవగాహన చేసుకోండి. ఓకే, దాని నుంచి ఒక బిట్ వస్తుంది. సెకండ్ సంబంధించి అబ్రహాం మాస్లో అవసరాల అనుక్రమీకరణ సిద్ధాంతం సంబంధించి 5 అవసరాల గురించి నేర్చుకోండి. స్టూడెంట్స్, ఒక మార్క్ ఫామ్ అవుతుంది. అభ్యసన సిద్ధాంతాలలో శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతము, కార్యసాధన అభ్యసన సిద్ధాంతము, మనకి నిర్మాణాత్మక అభ్యసనం వైగార్స్కి నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతము, బ్రూనర్స్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం, మొత్తం 4 సిద్ధాంతాలు ఒకసారి నేర్చుకోండి. ఓకేనా? శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం ఇవాన్ పాలోది, బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధన అభ్యసన సిద్ధాంతం గురించి, వైగార్స్కి నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం గురించి, బ్రూనర్స్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం గురించి నేర్చుకోండి స్టూడెంట్స్ కంపల్సరీగా. ఓకేనా? మరి తీసుకుంటే అభ్యసన బదలాయింపులు సంబంధించి అభ్యసన బదలాయింపులో రకాలను బాగా నేర్చుకోండి. అభ్యసన రకాలు ఉంటాయి. దాంట్లో అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ఏకపార్శ బదలాయింపు, ద్విపార్శ బదలాయింపు గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? కంపల్సరీ. దాంతోపాటు తీసుకుంటే మనకి నెక్స్ట్ తీసుకుంటే స్టూడెంట్స్ మనకి ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనకి సైకాలజీ సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించి విషయంలో మనకి మ్యాథమెటికల్ సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి ఫామ్ అవుతుంది కంపల్సరీగా. అందులో గుర్తింపుకు సంబంధించి, ఓకేనా, గుర్తింపుకు సంబంధించి
ప్రశ్నను, పునరభ్యసనం సంబంధించిన ప్రశ్న, స్మృతి విస్మృతికి సంబంధించిన ప్రశ్న అంటే ఎబ్బింగా సంబంధించిన పట్టిక ఆధారంగా ప్రశ్న, ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి అంటే మీ MA/C/100 ప్రకారం ప్రశ్న, ఇవన్నీ కూడా 4 కూడా మ్యాథమెటికల్ సంబంధించి బ్యాక్గ్రౌండ్గా వచ్చే క్వశ్చన్స్. ఇది ఒక క్వశ్చన్ ఫామ్ అవుతుంది స్టూడెంట్స్, ఓకేనా? ఈ 4తో ఒక క్వశ్చన్ ఫామ్ అవుతుంది. తరువాత స్మృతి రకాలు కవర్ చేయాలి కంపల్సరీగా, దీంట్లో ఒక బిట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. దాంతోపాటు అవరోధం సంబంధించి పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం గురించి అవగాహన చేసుకోండి కంపల్సరీగా. దాంతోపాటు అభ్యాసం సంబంధించిన పుస్తకాలు అంటే మీ ఏ శాస్త్రవేత్త ఏ పుస్తకం రాయించిన విషయం నేర్చుకోండి. వీటికి సంబంధించి అభ్యాసం సంబంధించి ఈ కాన్సెప్ట్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా? ఈ యొక్క వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, ఎవరైతే ఇంకా సైకాల్ సార్ రిపీట్ చేయలేదు, ఇంకా నాకు కొద్దిగా సైకాల్ సంబంధించి బిట్స్ పోతున్నాయంటే ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా చదివేయాలి. మిగతావి నెమ్మదిగా చదివేసుకోవాలి, ఓకేనా? ఇవి మెయిన్. పర్సనాలిటీకి తీసుకుంటే, పర్సనాలిటీ చాప్టర్లో తీసుకుంటే జనరల్గా అభ్యాసం చాప్టర్ సంబంధించే ఒక 6-7 బిట్స్ వస్తాయి ఎక్కువగా. మేజర్ టాపిక్ అది లెర్నింగ్ అనే చాప్టర్. దాంట్లో ఈ టాపిక్స్ కొద్దిగా ఇంపార్టెంట్, ఓకేనా స్టూడెంట్స్? పర్సనాలిటీకి సంబంధించి మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏమంటే, గ్రంథులకు సంబంధించి నేర్చుకోవాలి. ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది. మన మూర్తిమత్వ సిద్ధాంతాలలో ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి, సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి నేర్చుకోవాలి ఖచ్చితంగా. అందులో కూడా ఒక బిట్ మనకి వస్తుంది. నెక్స్ట్ రక్షక తంత్రాలు నేర్చుకోవాలి, డిఫెన్స్ మెకానిజమ్స్, తర్వాత కాన్ఫ్లిక్ట్స్ సంఘర్షణలు, వీటి నుంచి ఒక మార్క్ మనకు ఫామ్ అవుతుంది, నేర్చుకోవాలి కంపల్సరీగా, ఓకే? తీసుకుంటే మనకి ప్రక్షేపణ పరీక్షలు అంటే మూర్తిమత్వాన్ని కొలిచే పరీక్షలు ఉన్నాయి స్టూడెంట్స్. TAT పరీక్ష అని, ఇంక్ బ్లాంక్ టెస్ట్ అని, చిల్డ్రన్స్ అప్రసెప్షన్ టెస్ట్ అని, ఇవన్నీ కూడా ప్రక్షేపణ పరీక్షలు నేర్చుకోండి, చాలు ఎనఫ్. మూర్తిమత్వం సంబంధించి కాన్సెప్ట్ కొద్దిగా నేర్చుకోండి స్టూడెంట్స్. మినిమంగా మూర్తిమత్వం చాప్టర్ నుంచి మినిమంగా 3 మార్క్స్ వస్తాయి, ఓకే? నెక్స్ట్ స్టూడెంట్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తీసుకుంటే కంపల్సరీగా వికాస సూత్రాలు కంపల్సరీ నేర్చుకోవాలి. మనకి ఒక 15-16 వికాస సూత్రాలు ఉన్నాయి. కంపల్సరీగా వికాస సూత్రాలు కంపల్సరీగా నేర్చుకోవాలి, అప్లికేబుల్గా అడుగుతారు. నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్ సంబంధించి శైశవ దశ గురించి, పూర్వ బాల దశ గురించి, కౌమార దశ లక్షణాలకు సంబంధించి బాగా అవగాహన చేసుకోండి, అందులో ఒక బిట్ వస్తుంది. దాంతోపాటు సాంఘిక వికాసం గురించి దశలు, నైతిక వికాసం, కోల్బర్గ్ నైతిక వికాసాలు కంపల్సరిగా. తర్వాత జీన్ పియాజే సంజ్ఞాత వికాస్ సిద్ధాంతం, ఈ 3 కాన్సెప్ట్ నుంచే 2 బిట్లు వస్తాయి. ఓవరాల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి చాప్టర్ గురించి మినిమంగా 3 మార్క్స్ వస్తాయి మనకి దాదాపుగా. వాటి కంపల్సరీ అవగాహన చేసుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే మన వైయక్తిక భేదాలకు సంబంధించి ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం, లేదా ఇంట్రో అంటాం దాన్నే. జనరల్గా స్టూడెంట్స్ దీన్ని ఇంగ్లీష్లో నేర్చుకోండి. కొందరు ఏం చేస్తారంటే వ్యక్తి అంతర్గత అనే పదాలు చాలా కన్ఫ్యూజ్ ఉంటాయి. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏమి, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏమి అనేటివి కంపల్సరీ నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పను, ఈ కాన్సెప్ట్ చదవని చెప్తున్నాను, ఓకేనా? అవి కొద్దిగా ఇంపార్టెంట్, ఓకే? నెక్స్ట్ కంపల్సరీగా ప్రజ్ఞకు గురించి ఖచ్చితంగా నేర్చుకోండి. అందులో ప్రజ్ఞ గురించి బాగా నేర్చుకోండి.
ప్రజ్ఞా సిద్ధాంతాలు ముఖ్యంగా నేర్చుకోండి. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో కూడా గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం బాగా నేర్చుకోండి. గార్డినర్ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ప్రజ్ఞా పరీక్షలు బాగా నేర్చుకోండి స్టూడెంట్స్. ప్రజ్ఞా పరీక్షలు నేర్చుకోండి. దాంతోపాటు సహజ సామర్థ్యం సంబంధించి సృజనాత్మక సంబంధించి కాన్సెప్ట్ నేర్చుకోండి. చాలు, ఎనఫ్. ఆ ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించి ఆ కాన్సెప్ట్ నేర్చేసుకోండి చాలు. మన ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించి మనకి దాదాపుగా ఒక 2 బిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక పెడగాజీ కాన్సెప్ట్గా తీసుకుంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ గురించి ఖచ్చితంగా అడుగుతారు చూడండి, కంపల్సరీ అడుగుతారు. అసెస్మెంట్ యాజ్ లెర్నింగు, అసెస్మెంట్ ఫర్ లెర్నింగు, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. అభ్యసనంతో పరిగణనము, అభ్యసనం కోసం పరిగణనము, అభ్యాసం యొక్క పరిగణనం అంటాం. అయితే ఈ 3 కాన్సెప్టు అంటే మీ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ యొక్క లక్షణాలు, బోధన పూర్వదశ యొక్క లక్షణాలు, లోప నిర్ధారణ మూల్యాంకనం యొక్క లక్షణాలు 3 కూడా ఒక్కటే స్టూడెంట్స్. 3 కూడా ఒక్కటే. ఇవన్నీ కూడా విద్యార్థులకు సంబంధించిన లోటుపాట్లను అసెస్మెంట్ చేయడం కోసం వాడేటివి. ఆ 3 ఏమొచ్చినా లక్షణాలన్నీ ఒక్కటే. ఆ లక్షణాలు నేర్చుకోవాలి స్టూడెంట్స్ కంపల్సరీగా. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అన్నా, అభ్యసనం కోసం పరిగణనం అన్నా, పరస్పర బోధనా దశ అన్నా, లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నా, లేదా దీనినే ఇప్పుడు స్వీయ మూల్యాంకనం అంటాం. ఈ యొక్క అంశాలు ఏ వచ్చినా కూడా ఆ లక్షణాలన్నీ కూడా దీనికి సంబంధించినవే. ఆప్షన్స్ అంటే మీ అభ్యసనాన్ని వృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం అనే క్వశ్చన్ ఫామ్ అయింది. ఆప్షన్స్లో నిర్మాణాత్మక మూల్యాంకనం ఉంటే అది కరెక్ట్ ఆన్సరే, లేదా స్వీయ మూల్యాంకనం ఉందంటే అది కరెక్ట్ ఆన్సరే. ఇది పరస్పర బోధనా దశ అంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇది అభ్యసనం కోసం పరిగణనం సంబంధించింది అంటే మీ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సంబంధించింది అన్నా కూడా కరెక్టే. అంటే ఈ 4లో ఏదో ఒకటి మాత్రం ఆప్షన్లో ఉంటుంది అంతే. అవి కరెక్ట్ ఆన్సరే. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా ఒకటే. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అన్నా, బోధన అనంతర దశ అయినా, సమగ్ర మూల్యాంకనం అన్నా, లేదా సంకలన మూల్యాంకనం అన్నా, లేదా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అన్నా ఒక్కటే. వాటికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా ఒక్కటే స్టూడెంట్స్. అంటే ఒక పిట్టకు 2 అదే 3 ఒక దెబ్బకు 3 పిట్టలు అట్లా ఆ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే మిగతా అన్ని దానికే అప్లికేబుల్. అవన్నీ కంపల్సరీ నేర్చుకో స్టూడెంట్స్, 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. దాంతోపాటు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో అభ్యసన వైకల్యాలు నేర్చుకోండి. ఖచ్చితం. అభ్యసన వైకల్యాలు అనేది ఖచ్చితంగా వస్తుంది. డిస్లెక్సియా, డిస్ఫేషియా కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి మెటీరియల్ విడుదలైంది అంటే మేము గవర్నమెంట్ ప్రకారమే. అయితే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి దాదాపు ఫ్రోబెల్ సంబంధించి, మ్యాంటిసోరీ సంబంధించి, గిజుబాయ్ సంబంధించి కొన్ని అంశాలు కొద్దిగా నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఎందుకంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి పూర్వ బాల్య విద్యకు సంబంధించి 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. అది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. తర్వాత ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. దాంట్లో వేరే ఆలోచించే పని లేదు. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఆ కాన్సెప్ట్ నుంచి. విద్యా హక్కు చట్టము ఎన్సిఎఫ్ 2005 ఈ రెండితో ఒక్కటి కంపల్సరీ 1 మార్క్ ఫామ్ అవుతుంది. రెండిట్లో నుంచి ఒకటి కంపల్సరీగా ఇస్తారు. తర్వాత ఐసిటికి సంబంధించి మన మెమొరీకి సంబంధించి కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్. ఐసిటీలో మెమొరీకి సంబంధించి బాగా నేర్చుకోండి. అంటే మన 1024 సంబంధించి, కేబీకి సంబంధించి ఏమంటారు ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతారు స్టూడెంట్స్. దాంతోపాటు ఐసీటీ అప్డేట్ సంబంధించి బాగా నేర్చుకోండి. అప్డేట్ అంటే మన పాఠశాలలో ఏ ఐసీటీ ఏం ఉపయోగిస్తున్న విషయం కంపల్సరీ నేర్చుకోవాలి.
దానికి సంబంధించి మనకు కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. అంటే క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ సంబంధించి వీడియోస్ ఉంటాయి. స్టూడెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. అంటే మీ దీక్ష యాప్ గురించి, మన ఐఎంఎంఎస్ గురించి, పిఎం పోషణ గురించి, షిఫ్ట్ యాప్ గురించి, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. తరాలకు సంబంధించిన యాప్ ఏంటి, యూడైస్ సంబంధించిన యాప్ ఏమి, ఇవన్నీ కూడా ఐసీటీకి సంబంధించిన ఫార్మేషన్ వస్తాయి. స్టూడెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక బిట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ రకమైన మనకి విద్యా పథకాలని మనకి పిల్లలకు అందిస్తున్న విషయం సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఒక 2 మార్కులు వస్తాయి. ఓవరాల్గా మనకి 30 మార్క్స్లో ఈ కాన్సెప్ట్ని ఫుల్ ఫోకస్ చేయాలి. అంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఫస్ట్ నేర్చేసుకోండి స్టూడెంట్స్. అంటే నేను ఈ వీడియోకి ముఖ్య కారణం ఏమంటే, ఎవరైతే ఇంకా సైకాలజీ చదవలేము సార్, ఈ కాన్సెప్ట్ చదివేసేయండి. ఓవరాల్గా సైకాలజీలో మ్యాక్సిమంగా 28కి సంబంధించిన క్వశ్చన్స్ దాదాపు మనకు తెలిసినవే ఉంటాయి. ఒక 2 బిట్లు మాత్రమే అవి సంబంధం లేదు, అవి ఎక్కడో ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి. అవి కొద్దిగా మన జనరలైజేషన్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ కంపల్సరీగా. 28 బిట్స్ మనకు తెలిసిన అకార్డింగ్స్ ప్రకారమే, మనం చదివిన మెటీరియల్ ప్రకారమే మనకు ఫామ్ అవుతాయి. ఒక 2 క్వశ్చన్లు మాత్రమే ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా అవి ఇంకంతే. ఓకేనా? అవి కూడా చేసినట్టే 30 మనకి పడతాయి స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, ఈ అంశాలను కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకోండి స్టూడెంట్స్. ఓకేనా? తర్వాత సంబంధించి మీకు కొన్ని వీడియోస్ సంబంధించి సబ్జెక్ట్ చెప్తాను. ఓకేనా? ఇది జస్ట్ అవేర్నెస్ కొంచెం చెప్పాను. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.